నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని పొగాకు రైతులతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వింజమూరులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా పొగాకుకు గిట్టుబాటు ధర లభించడం లేదని, సాగు వ్యయాలు పెరిగిపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని, రైతులకు నాణ్యమైన ధర అందేలా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. పంట సాగుకు అవసరమైన పెట్టుబడులు పెరుగుతుండగా మార్కెట్లో సరైన ధరలు లేక నష్టాలు తప్పడం లేదని పలువురు రైతులు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. రైతాంగ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. అన్ని మండలాల నుంచి వచ్చిన పొగాకు రైతులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మన శ్రీకాంత్ గారికి కూడా నమస్కారం తెలుపుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఇది గత 2 సంవత్సరాలుగా మనం వింటా ఉన్నాం. నాకు కూడా పొగాకు గురించి నేను పొగాకు రైతును కాదు, మొదటి నుంచి కూడా వేరే పంటల గురించి ఐడియా ఉంది, కానీ పొగాకు గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. కాంత కొంత తెలుసుకుంటా ఉన్నాను. తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి దాని గురించి పెద్ద ఇష్యూ లేదు ఇక్కడ. కానీ ఇది ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన సమస్యని అచ్చెన్నాయుడు గారికి కొంత మాట్లాడడం కానీ, వారి నుంచి ముఖ్యమంత్రి గారు దీన్ని తీసుకొని మాట్లాడడం కానీ, వారు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ పంపించడం కానీ, రైతులందరినీ సమావేశపరచడం కానీ, లేకపోతే ఈ మధ్య దాదాపుగా 2-3 సెంట్రల్ మినిస్టర్ తోటే ఒక కాల్స్లోకి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, నెల్లూరు జిల్లా నుంచి ఒక 2-3 ఎమ్మెల్యేలు మేము అటెండ్ అవ్వడం, మన బాధలు మనం చెప్పుకోవడం జరిగింది. మన రైతుల బాధలు నేను స్పష్టంగా చెప్పాను. మనకున్న పరిస్థితులు ఏంటి, ఇక్కడ మెట్ట ప్రాంతం, ఇది పేదలు ఎక్కువ ఉండే ప్రాంతం, పేద రైతులు ఉన్నారు, ఆదుకోవాలన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. వారి శక్తి మేరకు వారు గ్యాప్ ఫిల్లింగ్ చేయగలిగారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 2 కలిపి దాదాపుగా 188 కోట్లు గ్యాప్ ఫిల్లింగ్కి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. 50,000 వడ్డీ లేని రుణం ఇచ్చిన దానివల్ల అది అంతా కలిపి 200 కోట్లు ఇప్పుడు ప్రభుత్వం మీద భారం పడే పరిస్థితి. ఇందులో ఒకసారి చూసుకుంటే మనం ప్రొడక్షన్ కూడా గత సంవత్సరం 7 మిలియన్లు మనం ప్రొడ్యూస్ చేస్తే అన్ని గ్రేడ్స్, ఈ సంవత్సరానికి వచ్చేసరికి 7.5, అంతకుముందు సంవత్సరం 6 సంథింగ్ ఉన్నది, అది కాస్త 6.2 ఉన్నది, 7కి వచ్చింది, 7 నుంచి మళ్ళీ 7.5కి వచ్చింది. ఇది పెరుగుతూ పోతూ ఉంది. మనకంత డిమాండ్ లేదు కానీ పెరుగుతూ పోతూ ఉంది. దీన్ని ఖచ్చితంగా మనం మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం పొగాకు వేయబోయే లోపలే, ప్లాంటేషన్ లోపలే మనం అందరం కూడా మళ్ళీ సమావేశం అవుదాం. రైతులందరం సమావేశం అయ్యి రైతులతో కూర్చుందాము. రైతులందరికీ ఒక అవేర్నెస్ సెషన్ పెట్టి దీన్ని ప్రాపర్గా మనం రాబోయే రోజుల్లో మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అలాగే మన కేంద్ర మంత్రి గుంటూరు నుంచి రిప్రజెంట్ చేస్తున్న పార్లమెంట్ మెంబర్తో, ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది నేను. ఇవన్నీ కూడా ఏంటంటే మన బాధలు చెప్పినంత వరకే వాళ్ళకి స్పష్టమైన ఐడియా ఉంది. ప్రకాశం జిల్లాలో ఎక్కువ పొగాకు పండిస్తారు. మనకు ఉండేది ఇక్కడ ఏఎస్పేట, అది మన ఇక్కడ ఉంది డీసీపల్లి, మనది కలిగిరి, 2 టొబాకో. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1,499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, 1st ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.